గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 10th క్లాస్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అలాగే సంక్రాంతి హాలిడేస్ కుదిస్తున్నారని చెప్పేసి వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో మనకి స్టడీ అవర్స్ గానీ, ఇంకోటి గానీ వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చేయండి. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సంబంధించి అలాగే ఇంటర్‌కి సంబంధించి కూడా చాలా మంది అడుగుతున్నారనమాట. సో ఈరోజు అయితే 10th క్లాస్ సంబంధించి చూద్దాము. మార్చి 15 నుంచి 10th పరీక్షలు. మార్చి 15 నుంచి 10th పరీక్షలు అంటే ఇంటర్మీడియట్ అంత లోపల కంప్లీట్ అయిపోతాయి అనమాట. మోస్ట్లీ ఇంటర్మీడియట్ 27 స్టార్ట్ అవ్వచ్చు, ఫిబ్రవరి లేదంటే 2-3 తారీఖులో మార్చిలో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. సంక్రాంతి సెలవులు కూడా కొన్ని తగ్గించే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నట్టుంది. 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదివారాల్లో కూడా క్లాసులు నిర్వహించాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన విద్యాధికారులు భావిస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళు రిజల్ట్ త్వరగా తీసుకురావాలని చెప్పేసి సంక్రాంతి సెలవులు 3 రోజులు కుదించే అవకాశం అయితే ఉంది. అంటే మనకి 10 డేస్ 9 డేస్ వస్తున్నట్టయితే 3 రోజులు కుదిస్తారనమాట. సో దీన్ని బట్టి కొంతమందికి విద్యార్థులు డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి మాత్రం వాళ్ళకి మంచి మార్క్స్ రావాలని, అలాగే వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ మిస్ అయి ఉంటే ఆ క్లాసెస్ అన్ని జరగాలని చెప్పేసి ఆ క్లాసెస్ ద్వారా వాళ్ళు పాస్ అయ్యే విధానం అంటే ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉన్నట్టు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.